అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి పేరు గిరిశేఖర్ గారండి. ఇతని మదనపల్లి. సో నా దగ్గరికి వచ్చినప్పుడు అతని కంప్లైంట్ ఏంటంటే, ఎడం వైపు అంతా బాగా తిమ్మిరిగా ఉందని, కళ్ళు తిరిగి రిపీటెడ్గా పడిపోతున్నాడు, బ్యాలెన్స్ ఉండట్లేదు 3 months కానీ నా దగ్గరికి వచ్చాడు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసి చూస్తే చిన్న మెదడు బాగా కిందకు వచ్చేసింది, వెన్నుపూసలో అంతా నీరు చేరిపోయి ఉంది. సో దీన్ని ఆర్నాల్డ్ షేరీ మాల్ఫార్మేషన్ అంటాం. అంటే పుట్టుకతోనే వాళ్ళకి చిన్న మెదడు ఉండాల్సిన దానికంటే బాగా కిందకు వచ్చేసి ఉంటుంది. అలా కిందకి రావటం వలన పైనుంచి మెదడు నుంచి వెన్నుపూసలోకి ప్రవహించే నీరు బాగా బ్లాక్ అయిపోతుంది వెన్నుపూసలో. సో దీనివల్ల బ్యాలెన్స్ ఉండకపోవటము, కళ్ళు తిరిగి పడిపోవటము, అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే క్రమక్రమంగా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది రావటము, రెస్పిరేటరీ పారాలిసిస్ రావటము, ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. సో అతనికి మనం ఏం చెప్పామంటే, దీనికి సర్జరీ చేయాలండి, ఆ నీరు వెళ్ళే మార్గాన్ని ఫ్రీ చేసుకోవాలి, అలాగే కిందకి జరిగిన చిన్న మెదడుని ఏదవుతుందో అది పైకి జరుపుకోవాలి. దీన్ని ఫొరామెన్ మ్యాగ్నమ్ డీకంప్రెషన్ అంటాం. ఈ సర్జరీ చేయాలని దానిలో ఉన్న రిస్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ అతను దానికి అగ్రీ చేసుకుని సర్జరీ చేయించుకున్నాడు మన దగ్గర. సో ఇప్పుడు ఫాలోఅప్ కోసం వచ్చాడు. ఇప్పుడు అతనికి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా రిలీవ్ అయ్యాయి, సిమ్టమ్స్ అన్నీ రిలీవ్ అయ్యాయి. అట్లాగే కళ్ళు తిరగటం కూడా తగ్గింది, తిమ్మిర్లు అవి కూడా బాగా తగ్గినాయి, ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇది ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆ పుట్టుకతో ప్రాబ్లం రావటం వలన చిన్న మెదడు బాగా కిందకి జారిపోయి అతుక్కుపోయి ఉంటుంది. సో అదంతా మనం సపరేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీము, మెడికవర్ స్టాఫ్ సపోర్ట్ తోటి అదంతా మనం నీట్గా చేసి ఆ సెరిబెల్లం కొన్ని అడేషన్స్ అన్ని రిమూవ్ చేసి అది నీట్గా పైకి వెళ్ళిపోయేలాగా మనం సర్జరీ చేశాము. దాంతో సిఎస్ఎఫ్ ఫ్లో మళ్ళీ ఎస్టాబ్లిష్ అయింది, నీట్గా సిఎస్ఎఫ్ ఫ్లో అవుతూ ఉంది. అందుకని అతను ఆ సిమ్టమ్స్ నుంచి, కంప్లైంట్స్ నుంచి రిలీవ్ అయ్యాడు. థ్యాంక్ యూ. నమస్కారము. నా పేరు రెడ్డిశేఖర్, మా ఊరు వచ్చి మదనపల్లి. నాకు వచ్చి నేను 3 months నుండి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను. అంటే ఎడమ చేతి పక్క వచ్చి తల తిమ్మిరిగా ఉండడము, చెయ్యి తిమ్మిరిగా ఉండడము, ఒక పక్కకి పడిపోతున్నట్లుగా ఉండడము. మళ్ళీ వచ్చి మా ఊళ్ళో హాస్పిటల్కి వెళ్ళింటే సర్జరీ డాక్టర్ దగ్గరికి, న్యూరో సర్జరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. నెల్లూరుకి రెఫర్ చేశారు. అక్కడ మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ధీరజ్ సార్ వచ్చి నాకు అంతే బాగా చూసుకున్నాడు. చిన్న మెదడు కిందకి వెళ్ళింది నేర్చి చెప్పాడు. మళ్ళీ సర్జరీ చేశారు. అంతప్పుడు నాకు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. స్టాఫ్ బాగా చూసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ.